రోజు సమస్య పెరిగే కొద్దీ అది గుర్తుకొస్తే వీళ్ళే ఇబ్బంది పడతారు. అది ఇప్పుడు ఇవాళ వాలంటీర్ లేని ప్రాబ్లము ప్రతి వృద్ధులకి గుర్తుకొస్తుంది, అవును. ప్రతి ఇంట్లో మహిళకు గుర్తుకొస్తుంది. మహిళలు గుట్టుగా తమ ఇంట్లో తమ బ్రతకడం నేర్చుకున్నారు. చుట్టుపక్కల అక్కడ ఇదివరకు ఏంటి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన మహిళలే కదా. ఆ పని తగ్గిపోయింది కదా. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళే పని మగాళ్ళకి తగ్గిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ సచ్చినట్టు మళ్ళీ వీళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరికి, రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి తిరిగి నానా తిప్పలు పడుతున్నారు కదా. ఆ పరిస్థితి ఉండదు ఇక. అది మెయిన్ ఇక్కడ. ఇదొక విప్లవాత్మక మార్పును తుడిచేసే సంస్కరణ ఏమో. అంటే ఇప్పుడు పాతది అదేదో కొత్త వింత పాతకు రోత అంటారు. అవును, జగన్ ఒక కొత్తదనం తెచ్చాడు వింత, అది పాతది రోత అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ది పాతది రోత అంటున్నారు, వీళ్ళు కొత్తది వింత అంటున్నారు. అది ఇది కొత్తది కాదంటున్నాను నేను. అదే అది వాళ్ళకి కొత్తగా అనిపించింది. ఇది ఇంకా పాత కంటే పాతది. ఇది ఒక అంటే ఇక్కడ నాదెళ్ల మనోహర్ మొదటిసారి కదా పౌర సరఫరా మంత్రిగా చేయడం, ఆయన కొత్తగా అనిపించింది. అందుకని రేషన్ షాప్ లేదు, తన హయాంలో ఇనాగరేషన్ చేసినట్టు వీలవుతున్నాడు. అదే కదా కొత్తగా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇక్కడ ప్రజల అమాయకుల, లేదంటే కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు ఫీల్ అవుతారా అవరా, లేదు ఇదే అద్భుతం, ఇలాగా మేము మళ్ళీ రేషన్ షాపులకు వచ్చి ఎండలో నిలబడి క్యూ లైన్ లో నెత్తి మీద